వాళ్ళు ఉండే దేశం యొక్క గొప్పతనం అట్లా ఉంటుందన్నాడు. అనగానే వీళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఆలోచించారు, మత్స్య దేశం బాగా గోవుల సంపద ఉన్నది ఒకటి, అక్కడ బాగా ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయి. అదే కాకుండా ఈ చారులు చెప్పినటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి జీమూత మల్లుడిది, రెండోది సింహబలుడిది. సింహబలుడిని వధించగలిగిన వాడు మామూలు వాడు వధించలేడు. చంపితే నేనన్నా చంపాలి, లేకపోతే భీముడన్నా చంపాలి, లేదా జరాసంధుడన్నా చంపాలి. జరాసంధుడు చచ్చాడు ఆల్రెడీ భీముడి చేతిలో, కాబట్టి నేను వెళ్ళి చంపలేదు, కాబట్టి భీముడే చంపుకుండాలి అని నిర్ణయానికి లాజిక్ అనమాట. అలా లాజిక్ ద్వారా వాడు ఆలోచన చేసి ఇక సుశర్మను పిలిచి, రే నువ్వు దక్షిణం వైపుకి వెళ్ళి గోవులను ముట్టడించు, ఒకరోజు ఆగి మేము ఉత్తరం వైపు వెళ్ళి ముట్టడిస్తామన్నారు. దక్షిణం వైపు వెళ్ళి ముట్టడించాడు. అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అటు వెళ్ళారు యుద్ధానికి. ఇక మిగిలింది ఉత్తర కుమారుడు బృహన్నల. ఇక్కడ మరుసటి రోజు 6 మంది మహావీరులు భీష్మ, ద్రోణ, కర్ణ, అలాగే అశ్వత్థామ, దుర్యోధన వీళ్ళంతా కలిసి ఇటువైపు వచ్చేశారు. మంచి సేన తీసుకొని వచ్చారు. ఆవులను పట్టుకున్నారు. ఈ వార్త ఇక్కడికి తెలిసింది. వెంటనే బృహన్నలను బతికినాడి ఆయన్ని సారథ్యంతో వాళ్ళు వెళ్ళారు అక్కడికి యుద్ధానికి. ఈయన పారిపోతే వెనక పట్టకొచ్చాడు. సరే, ఈ పాండవుల యొక్క ఆయుధాలన్నీ ఉన్నాయి, అవన్నీ దింపమన్నాడు. దింపాడు, చక్కగా తీసుకున్నాడు. నువ్వు నడపవా రథం, నేను యుద్ధం చేస్తానన్నాడు. ఆ విధంగా వాళ్ళు వస్తూ ఉంటే ద్రోణుడు చూచాడు. చూచి నర్మగర్భంగా మాట్లాడాడు భీష్ముడితోటి. ఆ నర్మగర్భ సంభాషణ అనేది అక్కడ గ్రంథులు అని ఉంటాయిట, పెద్దలు చెబుతారు. మహాభారతంలో ఒక 8000 శ్లోకాలు అలాంటివి ఉన్నాయిట. వాటి అర్థం చెప్పడం చాలా కష్టమని అటువంటి శ్లోకాల్లో ఒక శ్లోకం అక్కడ వ్యాసమహర్షి రచించారు. దాంట్లో ఏమిటంటే ఒక అర్థం అంటే ప్రకటనంగా అర్థమయ్యేటటువంటిది వీళ్ళకి, మిగతా భీష్ముడికి మాత్రమే అర్థమయ్యేటట్టుగా ఒకటి. ఆ వచ్చేవాడు అర్జునుడుగా నాకు అనిపిస్తుంది అన్నాడు. ఇంకో విధం అర్జున వృక్షం గురించి మాట్లాడాడు. ఇక్కడ అర్జునుడు అనేటువంటి విషయంలో ఈయనకు అర్థమయ్యేటట్టుగా అర్థమైంది. అవును అర్జునుడే అని అన్నాడు. ఇంకా గురువు గారికి ఆగల, పొంగిపోయాడు. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతు మనంగరాదు అని మొదలుపెట్టాడు. అందరికి అర్థమైంది. అర్థం కాగానే దుర్యోధనుడు వచ్చి, తాతయ్య మన పని సులభమైంది, అజ్ఞాతవాసం పూర్తి కాలేదు కదా, ఇంకా మళ్ళీ వాళ్ళని పంపించవచ్చు అన్నాడు. ఓరి వెర్రివాడా, కాలగణన నీకు తెలియదు. తెలుగు లెక్కల ప్రకారం ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక అధిక మాసం వస్తుంది. ఆ అధిక మాసాలతో లెక్కేస్తే 5 నెలల 17 రోజులు 19 రోజులు అయిపోయింది, ఇప్పటికీ దాటిపోయింది. కాబట్టి అవకాశం లేదన్నాడు. కానీ వాడు ఈ మాటను నమ్మి ఊరుకోవచ్చుగా. ఇదే మాటను యుద్ధంలో కూడా ధర్మరాజుని అడిగాడు. ఎందుకంటే ధర్మరాజు పరమధర్మాత్ముడు, అబద్ధం చెప్పడాన్ని అడిగాడు ఈ దుర్యోధనుడే యుద్ధంలో. ఆయన కూడా ఇదే చెప్పాడు. అప్పుడు వాడికి శాంతించాడు. సరే, యుద్ధం మొదలైంది. యుద్ధంలో అందరినీ తుక్కుగా కొడుతున్నాడు అర్జునుడు. కర్ణుడు పారిపోయాడు, దుర్యోధనుడు పారిపోయాడు, మళ్ళీ వస్తున్నారు. చివరికి ఈయన సారథ్యం చేయలేకపోతున్నాడు. అర్జునుడు అన్నాడు, యుద్ధం ముగిస్తాను చూడమన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు, సమ్మోహనాస్త్రం. ఆ సమ్మోహనాస్త్రం ప్రయోగించగానే అందరూ కూడా పడిపోయారు. వీడన్నాడు, వాళ్ళ చెల్లెలు చెప్పింది, ఈ బొమ్మ పుత్తికలకి ఏదో తెమ్మంది కదా, ఆ కురురాజుల యొక్క తలపాగాలు బ్రహ్మాండంగా ఉంటాయని నేను పోయేస్తానన్నాడు. పోతే పోయిన వాళ్ళని దుంపతేగా ఆ భీష్ముడి దగ్గరికి మాత్రం పోబాక మా తాతయ్య దగ్గరికి ఆయన అస్త్రాన్ని గౌరవించి ఉంటాడు, ఆయన వెలుగుతూనే ఉంటాడు, ఆయన జోలికి పోవద్దని చెప్పాడు. అటువంటి మహనీయుడు భీష్ముడు. సరే, వీడు వెళ్ళాడు, వచ్చేశాడు. వాళ్ళందరూ చేరుకొని చూస్తే అర్జునుడు గోవులను మరలించుకొని వెళ్ళిపోతే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు. సరే, అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఒక సభ జరిగింది. సభ జరిగినప్పుడు అక్కడ చర్చ, యుద్ధం అనివార్యం.
దీనికి దూతను పంపాలి అనుకున్నారు. ఒక రాయబారి వచ్చాడు, ద్రౌపద పురోహితుడు. ఆయన చెప్పే మాటలు చెప్పి వెళ్ళాడు. ఈయన సంజయుని పంపించాడు. ఆయన వచ్చి కర్రెరకుండా పాము తావకుండా చక్కగా చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత కృష్ణుడు రాయబారానికి వచ్చాడు. వచ్చి, నాయన, యుద్ధం అనేది ఎవరికీ మంచిది కాదు. యుద్ధం జరిగితే జన నష్టం జరుగుతుంది, దేశాలు అరిష్టాల పాలవుతాయి, ప్రజలు కష్టాల పాలవుతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు శాంతి వహించండి, వాళ్ళు 5 ఊళ్ళు ఇచ్చి చక్కగా మీరు అన్నదమ్ములు పరిపాలించుకోండి అని చెప్పాడు. వెళ్ళ అప్పుడు భీష్ముడు, నాయన, జగత్ కళ్యాణం దృష్ట్యా నీ సోదరుల యొక్క క్షేమాన్ని కోరి ఈ వాసుదేవుడి యొక్క ఆజ్ఞావచనాలను పాలించు. క్రోధ వశీభూతుడివై చరించడం అత్యంత నీచం. ఈ శ్రీకృష్ణ వచనాలను నీవు పాటించకపోతే నీకు మేలు కలగదు. ప్రజానాశనం చేయొద్దు. సంధి ప్రస్తావనను అంగీకరించు. నీ తండ్రి జీవించి ఉండగానే భరతకుల సామ్రాజ్య లక్ష్మిని నాశనం చేయొద్దు. మాటి మాటికి చెబుతున్నాను నాయన, ధర్మ విచలితుడు కావద్దు నీవు అని భీష్ముడు బోధించాడు. భోగాలను దాపురించిన వారు పెద్దల మాట వినరు. కాబట్టి వీడు కూడా వినల. వాడి సూది మొనమోపినంత స్థలం కూడా నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు. శ్రీకృష్ణుని బంధించడానికి ప్రయత్నించారు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, శ్రీకృష్ణుని బంధించడానికి మీకు సాధ్యం కాదు. ఆయన కనుక తలుచుకుంటే ఒక్క క్షణంలోనే అందరినీ బూడిద చేయగలడు. కానీ ఆ గౌరవాన్ని పాండవులకు కట్టబెట్టడం కోసం ఆయన ఉపేక్షించాడు. జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. సరే, భీష్ముడు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. వీళ్ళు సభ తీర్చారు. తాత, యుద్ధం అనివార్యం అన్నాడు. సరే, శ్రీకృష్ణుడిని కూడా సహాయం పొందాలని శకుని చెప్తే ఈయన వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు. ఈయన సైన్యాన్ని దక్కించుకొని వచ్చాడు. ఆయన కృష్ణుని దక్కించుకున్నాడు. వచ్చిన తర్వాత చెప్పాడు తాతయ్యకి. కాకపోతే తాతయ్య, కృష్ణుడు యుద్ధం చేయనన్నాడు, ఆయుధం పట్టుకోనన్నాడు అన్నాడు. అట్లా అన్నాడా కృష్ణుడు? అటైతే కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తానన్నాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. సరే, అయిన తర్వాత భీష్ముడు ఆలోచన చేశాడు. ఇన్నాళ్ళు నేను ఈ దుర్యోధనాదులు పెట్టిన తిండి తిన్నాను. కాబట్టి ఇవాళ వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి సమయం నాకు వచ్చింది. కాబట్టి వీళ్ల వైపే ఉండి యుద్ధం చేయాలి. ఒకటి మొదటి కారణం. రెండో కారణం చాలా ప్రధానమైంది. ఇప్పటికే నాకు 175 సంవత్సరాల వయసు. ఇంకా ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి? కాబట్టి నా దేహాన్ని విడిచిపెట్టాలి అంటే మామూలుగా విడిచిపెట్టే కంటే యుద్ధంలో విడిచిపెట్టాలి. యుద్ధంలో నన్ను చంపటానికి పుట్టినవాడు ఒకడున్నాడు. అంబయే శిఖండి అయింది. కాబట్టి ఆ శిఖండి వైరుపక్షంలో ఉన్నాడు. కాబట్టి నేను ఈ వైపే ఉండి యుద్ధం చేస్తే ఆ శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు నా మీద శరసంధానం చేస్తే అప్పుడు నేను ప్రాణాలను విడిచిపెట్టడానికి వీలవుతుంది అని భీష్ముడు ఆలోచన చేసుకొని ధర్మపక్షం అయినప్పటికీ కూడా అది అధర్మపక్షాన్ని నిలబట్టడానికి ఆయన ఒప్పుకున్నాడు. సరే, దుర్యోధనుడు తాతయ్యని అడిగాడు, తాత, నిన్నే మేము సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నీకు చావు లేదు, యుద్ధంలో నిన్నెవరూ చంపలేరు. ఎందుకని నీ మరణం నీ చేతుల్లోనే ఉంది. నీకు పరశురాముని కూడా జయించినటువంటి శక్తి కలిగిన వాడు. నువ్వు గనక సైన్యాధిపతి అయితే ఇక మాకు యుద్ధం నల్లేరు మీద నడకే. అందువల్ల నువ్వే సర్వ సైన్యాధిపతి చేయాలి అనంటే, నాయన, నువ్వు చెప్పింది వాస్తవమే. ఉభయ పక్షాల మీద నాకు సమాన అభిమానం ఉంది. పాండవులు నన్ను వచ్చి అర్థించినప్పుడు వాళ్ళకి హితవు చెబుతాను, యుద్ధం మాత్రం మీ వైపే చేస్తాను. ముందే చెప్పాడండి. వాళ్ళు ఏదైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఏదో మంచి మాటలు చెబుతా, కానీ యుద్ధం మీ వైపే చేస్తా. ఇది నా ప్రతిజ్ఞ. కానీ మిమ్మల్ని ఎలా పెంచానో వాళ్ళను కూడా అలానే పెంచాను.
అర్జునుడు చెప్పుకుంటాడు ఒకసారి కృష్ణుడితోటి, కృష్ణ భీష్ముడిని చంపలేకపోతున్నానయ్యా, మా తాతని మేము చిన్నతనంలో ఆటలు ఆడుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మా తాత ఒళ్ళో కూర్చునేవాడిని, ఆయన తెల్లటి వస్త్రాలు ధరిస్తాడు, నేను దుమ్ముతో వెళ్ళి ఆయన్ని అలా ధూళిసరం చేసేవాడిని, అయినా కూడా మా తాత ఆనందంగా నన్ను ముద్దాడేవాడు, అటువంటి వాణ్ణి తండ్రి లేనటువంటి మమ్మల్ని కన్న బిడ్డలలాగా సాకినటువంటి వాడిని ఇవాళ నేను చంపాలంటే చేతులు రావట్లేదు అన్నాడు. ధర్మాత్ముడైన అర్జునుడు కూడా అంత 18 అధ్యాయాల భగవద్గీత విన్న తర్వాత కూడా మనస్సు మళ్ళల. పాండవులు నేను సంహరించనన్నాడు, వాడు దొరికినా సరే. అలాగే యుద్ధభూమిలో రోజుకు 10,000 మందిని చంపుతాను, ఒక్క నియమం ఉంది నాకు, ఈ యుద్ధంలో భీష్ముడో ఈ కర్ణుడో ఎవరో ఒకరు ఉండాలి ముందు, ఈ కర్ణుడు ఉంటే నేను ఉండను అన్నాడు. ఎందుకని కర్ణుడు ఎప్పుడు అధిక్షేపిస్తూ ఉంటాడు భీష్ముడిని, ద్రోణుణ్ణి ఎప్పుడు లెక్క చేయడు, అందువల్ల ఈయనకి ఇష్టం లేదు, నాకు ఉంటే నేనైనా ఉండాలి వాడైనా ఉండాలి, నీ ఇష్టం అన్నాడు. కర్ణుడు అలిగి వెళ్ళిపోయినాడు. ఇంకొక మాట చెప్పాడు భీష్ముడు, దుర్యోధన ఇంకా కొన్ని నాకు నియమాలు ఉన్నాయి, ఒక్క కొడుకే ఉన్నవాడిని చంపనన్నాడు. ఏకపుత్రుడు, ఒక రాజుకు ఒక్కడే కొడుకు, వాడు వచ్చాడు యుద్ధానికి, వాడిని చంపనన్నాడు. ఎందుకని వాడి వంశం ఆగిపోతుంది, అందుకని చంపనన్నాడు. ఆడవాళ్ళ మీద యుద్ధం చేయనన్నాడు. ఆడవాళ్ళుగా పుట్టి నరమంత్రపు మగతిరి పొందిన వాడిని కూడా నేను యుద్ధం చేయను, అటువంటి వాడు వాళ్ళ పక్షంలో శిఖండి ఉన్నాడు, వాడితో నేను యుద్ధం చేయను, ఇవన్నీ నేను ముందే చెబుతున్నాను, నీ ఇష్టం అన్నాడు. ఏం చేస్తాడు, ఒప్పుకున్నాడు. యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఉభయ సైన్యాలు మోహరించాయి. కౌరవుల వైపు 11 అక్షౌహిణీలు, పాండవుల వైపు 7 అక్షౌహిణీలు. పాండవుల వైపు సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు, ఆ వైపు భీష్ముడు నిలబడి ఉన్నారు. కృష్ణస్వామి అర్జునుడికి భగవద్గీత బోధించాడు. అంతా అయిన తర్వాత ధర్మరాజు కవచాన్ని తొలగించాడు, చెప్పులు తీసేశాడు, తల మీద ఉండేటువంటి శిరస్నానం తీశాడు, అన్ని రథంలో పెట్టాడు, చెప్పులు విడిచేశాడు, పోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ధర్మరాజు ఇట్లా చేస్తున్నాడు, పిచ్చి పని, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద ఏమైనా పడతాడా, మేము యుద్ధం చేయలేము, మా దాన్ని మమ్మల్ని వదిలిపెట్టండి అని అడుగుతాడా ఏమిటి అని 2 పక్షాల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కృష్ణుడు మాత్రం చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు. పరమాత్మ సర్వాంతర్యామి ఆయనకి ఇది లేని ఏమీ జరగదు. ఈయన వెళ్ళాడు నేరుగా భీష్ముడి దగ్గరికి, తాతయ్యకి నమస్కారం చేశాడు. తాత, ఈ యుద్ధంలో మాకు జయం పొందాలని ఆశీస్సులు అందించు అన్నాడు. ఆశీస్సులు అందించాడు. ధర్మరాజా, నీవు గనక వచ్చి నన్ను ఇలా నమస్కరించి అడగకపోయి ఉంటే నిన్ను శపించి ఉండేవాడిని అన్నాడు. అది ధర్మరాజు వైభవం. వెంటనే అడిగాడు, తాత, నీతో యుద్ధం చేయడం దేవాసురులకు సాధ్యం కాదు, నీ గురువుకే సాధ్యం కాలేదు, ఇంకా మేమెంతటి వాళ్ళం, కాబట్టి నిన్ను పడగొట్టే ఉపాయం చెప్పు అని అడిగాడు. అందుకనే తిక్కన గారు ఏమన్నాడు, ధర్మసూతి మెత్తని పులి అన్నాడు. ఎవడైనా అడుగుతాడండి అలా, తాత నిన్ను కొట్టేది ఎట్లా అని, నిన్ను పడగొట్టేది ఎట్లా చెప్పమని. ఆయన చిరునవ్వు నవ్వి, కౌంతేయ, సంగ్రామ రంగంలో నన్ను ఎదిరించి జయించగల వీరుణ్ణి నేటి వరకు నేను ఎరగనన్నాడు. నిశ్చల సత్యం. దేవేంద్రుడే ఎత్తి వచ్చిన యుద్ధభూమిలో నా ముందు నిలబడలేరు. తాత, అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే విధంగా మరణిస్తారో చెప్పండి అన్నాడు. కోపం రాలేదండి ఆయన. నవ్వి, ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పలేను, మరొకసారి నన్ను దర్శించు, అప్పుడు మాట్లాడదాం అన్నాడు. వెంటనే అక్కడి నుంచి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. కులగురువు కృపాచార్యుడికి నమస్కారం చేశాడు. అక్కడి నుంచి వచ్చి రథం ఎక్కి మళ్ళీ తన అన్ని ధరించాడు. యుద్ధం మొదలైంది. 3వ రోజు యుద్ధం. భయానకంగా చెలరేగిపోతున్నాడు భీష్ముడు. మధ్యందిన మార్తాండుడిలాగా విజృంభిస్తూ ఉన్నాడు. అందరూ కకావికలై పారిపోతున్నారు. సాక్షిగా అందరినీ పిలుస్తున్నాడు, రండి రండి, మీరు భయపడవద్దు, ఈ భీష్ముడిని నేనే ఎదిరిస్తాను అంటున్నాడు. కానీ కృష్ణుడు అన్నాడు,
సాత్యకి పోయే వాళ్ళను పోని, ఇక్కడున్న వాళ్ళందరూ పారిపోయినా నేను ఒక్కడినే నిలిచి చక్రం ధరించి ఈ కురుసేన సర్వస్వాన్ని సంహరిస్తాను, ఈ భీష్మ ద్రోణులను సంహరించి పాండవులకు సంతోషం కలిగిస్తాను ఇవాళ అన్న. కృష్ణుడిని కూడా తూట్లు పడేటట్టు కొట్టాడండి, మామూలు పటల భీష్ముడు. అర్జునుడు చెప్పాను కదా మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ స్వామి పగ్గాలు అక్కడ విడిచిపెట్టాడు, నొగల మీద విడిచిపెట్టి ఒక్క దూకేట రథంలో నుంచి. ఎలా దూకేట అయినా పోతనామాత్రుడు దర్శించాడు. మొన్నటి పద్యం గుర్తు రాలేదు, ఇవాళ పుస్తకంలో ఉన్నది చదువుకుందాం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగా ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగములు వ్రేగున జగతి గదల చక్రముంగు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు విడుము మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి తనుదించు దేవుండు దిక్కు నాకు. పోతన గారు ఒక చిత్రాన్ని మన ముందు ఉంచాడండి. పరమాత్మ కుప్పించి ఒక్కసారి రథంలో నుంచి దూకితే ఆయన యొక్క కర్ణ కుండలాల యొక్క కాంతి గగనమంతా కూడా వ్యాపించిపోయిందిట. ఆయన దూకేసరికి ఆ అలజడికి ఆయన కడుపులో ఉన్నటువంటి 14 భువన భాండాలు కదిలిపోయి చక్రం చేతబట్టి వేగంగా వస్తూ ఉన్నటువంటి స్వామి పైన ఉన్నటువంటి కండవా జారిపోతున్నా కూడా పట్టించుకోకుండా పరిగెత్తుతున్నాడు భీష్ముడి వైపు. అప్పుడు బావా నన్ను నగుబాటు చేయొద్దు, నీవు కూడా ప్రతిజ్ఞ చేశావు యుద్ధంలో ఆయుధం పట్టనని, ఆ ప్రతిజ్ఞ భంగం చేస్తున్నావు నా కోసమని, ఆ పాపం నాకొస్తుంది అని ఆయన కాళ్ళు పట్టుకొని గుంజుతున్నా కూడా దాదాపు 10-15 అడుగులు లాక్కొని పోయినట్ట స్వామి. ఎలా ఉన్నట్ట స్వామి అప్పుడు కరికి లంఘించు సింహంబు కరలి మెరసి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి ఆ కుంభస్థలాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేసేటటువంటి సింహంలాగా స్వామి దూకాడు. ఇవాళ ఈ భీష్ముడిని చంపేస్తాను, ఓ అర్జున నిన్ను రక్షిస్తాను అని వేగంగా వచ్చేటటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ నన్ను అనుగ్రహించుగాక అని భీష్ముడు చక్కగా స్తోత్రం చేశాడు స్వామిని. సరే అర్జునుడు వచ్చి బతిమిలాడుకొని ఆయన మళ్ళీ తీసుకువెళ్ళి రథం మీద కూర్చోబెట్టి బావా నేను సరిగ్గా యుద్ధం చేస్తానన్నాడు. అలా 9వ రోజు యుద్ధం జరిగింది. ఆ రోజు కూడా మళ్ళా ఇదే విధంగా కృష్ణుడు దూకి భీష్ముడి మీదకి వెళితే భీష్ముడు దేవదేవ జగన్నాథ పురుషోత్తమ ఆదిమధ్యాంతరహిత నీ చేతిలో చావడం కంటే నాకు కావాల్సింది ఏముందయ్యా అని ఆయన కూడా వచ్చాటది. మళ్ళీ అర్జునుడు తీసుకువెళ్ళాడు. అర్జునుల్లో వీర్యాన్ని మళ్ళీ నెలకొల్పడం ఆయన ఒకటైతే, రెండవది తన భక్తుడు భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం ఆయుధం పట్టుకున్నాడు. ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొక పక్క ఊరకే సాయము సేయువాడ పెలుసన్నను ఎగ్గులాడినను దోయిలి ఎగ్గుతూ తొలుత వచించితి నీకు ఏది ఇష్టమో కోరుకొనుము కడమ ఈతని పాలగు పాండునంగనా అని కృష్ణుడు అన్నాడు. ఆయుధం ధరించనన్నాడు. అయితే ఊరికే సహాయం చేస్తానన్నాడు. ఆ ఊరికే సహాయం అనే దాంతోనే మతలబంతా పెట్టాడు కృష్ణ పరమాత్మ. అది అక్కడ వీడేమనుకున్నాడు దుర్యోధనుడు, ఆహా ఇంత సైన్యాన్ని కోరుకుంటాడేమో ఈ అర్జునుడు, ఈ పనికి మాలిన వాడిని కంచికరడ సేవ నాకెందుకు ఈ కృష్ణుడిది అని వాడు అనుకుంటున్నాడు. కానీ అర్జునుడు కృష్ణుని కోరుకున్నాడు. ఏమిటో ఎంత అమాయకుడు అని అడిగాడు.
నేను బాలుణ్ణి కాదు, అమాయకుణ్ణి కాదు, నిన్ను దక్కించుకున్న ధన్యుణ్ణి అన్నాడండి అర్జునుడు. అది అర్జునుడి యొక్క భక్తి. అందువల్ల ఆయన వెంట ఉన్నాడు. రథ సారథ్యం చేయటం అంటే ఏమిటండి? కింద కూర్చోవాలి మొగల్లో. యుద్ధంలో వినిపించదు శబ్దాలు. మాట చెప్తే కుడివైపు కదిలించాలి రథాన్నంటే కాలుతోటి దొక్కలో దన్నాలి. వినపడకపోతే ఏం చేయాలి? అయినా కూడా అన్ని భరించాడు. నమ్ముకున్న వాళ్ళ కోసం భగవంతుడు ఎంత కిందకైనా దిగజారుతాడు, ఎంత కిందకైనా. అలనాడు సక్కుబాయి కోసం ఆయనే ఆ కోడలై పని చేశాడే, అన్నీ రుబ్బాడే, ఇసిరాడే, ఎన్ని చేశాడు ఆయన? నమ్ముకోవాలి. నమ్మిన వాడికి నాశనం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఆయనే కాపాడతాడు. వేరే కథ చెప్పాలన్నా సమయం లేదు, అందువల్ల దాని జోలికి పోవటం లేదు. ఇంకొక 5-10 నిమిషాల్లో ముగించేద్దాం. సరే, ఆ విధంగా 9వ రోజు యుద్ధంలో కూడా విజృంభించినటువంటి వాడు 9వ రోజు రాత్రి కృష్ణుడు నేతృత్వంలో భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత ఇక మేము యుద్ధం చేయలేము, ఇక అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతాం అని అంటే, కాదు నాయన, రేపటి యుద్ధంలో శిఖండిని ముందు పెట్టుకొని మీరు యుద్ధం చేయండి, అర్జునుడు బాణాలు వేయాలి శిఖండిని అడ్డం పెట్టుకొని అని చెప్పి ఆయనే చెప్పాడు. శిఖండి వచ్చాడు. శిఖండి వైపు చూడకుండా ఆయన యుద్ధం వేరే వైపు చేస్తున్నాడు. కానీ శిఖండి యొక్క చేతి సందుల్లో నుంచి ఆయన బాణాలు కొట్టాడు అర్జునుడు. ఆహా, ఈ శిఖండి బాణాలు కాదు, ఇవి అర్జునుడి బాణాలే అనుకున్నాడు. అలా అనేకమైన బాణాలు ఆయన యొక్క శరీరానికి గుచ్చుకున్నాయి. వాటితోటే ఆయన పడిపోయినాడు. వెంటనే ఆయన తలకాయ వాలిపోతున్నది. అందరూ కూడా పట్టు తలగడలు తెచ్చి పెట్టబోయారు. వెంటనే అంపచేయి మీద ఉన్నటువంటి వాడికి ఇటువంటిది పనికిరాదు అర్జునా అన్నాడు భీష్ముడు. వెంటనే అర్జునుడు వచ్చి బాణాలతోటి ఆయనకి తలపాగా చేశాడు. ఆ తల గడ అంటే దిండు ఏర్పాటు చేశాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నాయన, నాతోటే ఈ యుద్ధాన్ని అంతం చేయండి. ఇప్పటికైనా దుర్యోధన యుద్ధం ఆపి మీరు రాజీ చేసుకోండి, సంధి చేసుకోండి, చక్కగా మీరు అన్నదమ్ములు కలిసి ఉండండి, చనిపోయిన వాళ్ళు ఇప్పటికే కొంతమంది చనిపోయినారు అని భీష్ముడు చెప్పినా దుర్యోధనుడు తల పంకించాడు తప్ప ఏం మాట్లాడు. భీష్ముడు అన్నాడు, భీష్ముడు ఎప్పుడైతే పడిపోయినాడో ఆకాశంలో ఉండేటువంటి అష్టవశువులు దేవతలందరూ కూడా గగ్గోలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంత ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు ఇదేమిటి ఈ విధంగా దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడు, కాబట్టి ఉత్తరాయణం దాకా ఆగదా అనుకుంటే అప్పుడు ఆయన అందరికీ చెప్పాడు, దక్షిణాయన పుణ్యకాలంలో నేను శరీరాన్ని విడిచిపెట్టను, ఉత్తరాయణం వచ్చేదాకా ఈ శరతల్పం మీదే ఉంటాను. కాకపోతే ఈ చుట్టూత అగర్త ఏర్పాటు చేయండి. ఎందుకని అగర్త అంటే చుట్టూ లోతైన గుంట. అలా ఉంటే ఈ నక్కలు తోడేళ్ళు లాంటివి వచ్చి పీక తినకుండా ఉంటాయి శరీరాన్ని. ఇలా ఏర్పాటు చేయండి, చక్కగా మీరందరూ వెళ్ళిపోవచ్చు అంటే మరుసటి రోజు పొద్దునే అందరూ వచ్చారు. భీష్ముడు దాహం అన్నాడని వెంటనే వాళ్ళు బంగారు కలశాలతోటి నీళ్లు తెచ్చారు ఆ కౌరవులు. వెంటనే అంపశయ్య మీద ఉన్నటువంటి వీరుడు ఇలాంటి లౌకిక జలం తాగుతాడా అని అర్జున అన్నాడు. వెంటనే ఆయన అస్త్రాన్ని ఆయన యొక్క దక్షిణం వైపు సంధిస్తే భూమిలోకి వెళ్ళి ఆ అస్త్రం ద్వారా వచ్చినటువంటి జలాలని ఆయన గ్రోలాడు. అందరూ యుద్ధానికి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే కర్ణుడు ఒక్కడు వచ్చాడు. వచ్చి కర్ణుడు నమస్కరిస్తున్నాడు అన్నాడు. రా కర్ణ అన్నాడు. కర్ణ, నువ్వు ఎప్పుడు కూడా నన్ను అధిక్షేపించేవాడి, నేను కూడా అందుకనే నిన్ను కూడా అధిక్షేపించాను. కానీ నువ్వు కౌంతేయుడివి అని నాకు నారద మహర్షి చెప్పాడు. ఇప్పటికైనా నా మాట విని వాళ్ళతో కలిసి ఈ యుద్ధాన్ని ఆపు. నిన్ను చూసుకునే దుర్యోధనుడు చెలరేగాడు అని నచ్చ చెప్పాడు. కర్ణుడు వినలేదు. తాత, నాకు కూడా తెలుసు నేను కౌంతేయుడినని, కానీ దుర్యోధనుడు నన్ను చూసుకొని యుద్ధానికి దిగాడు. ఆయన వల్లనే నేను గౌరవాన్ని పొందాను. అదే కాదు, ఈ క్షత్రియ లోకమంతా తీసుకొని మంతాల మీద పడి చావటం కాదు, వీళ్ళందరూ కూడా యుద్ధభూమిలో వీరమరణం పొందే అవకాశం వీళ్ళందరికీ కలిగించాలి. అందువల్ల నన్ను క్షమించు తాత అన్నాడు. సరే, నీవు యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణించి తీరతావని చెప్పేశాడు భీష్ముడు.
తెలియదేమో, ఈయన నాకు కూడా తెలుసు అనుకుని ఈయన బయలుదేరి వెళ్ళాడు. కృష్ణుడితో కూడా చెప్పాడుగా, నేనేం గెలవను నాకు తెలుసు అన్నాడు. సరే వెళ్ళిపోయారు. 18 రోజులు యుద్ధం పూర్తయింది. ధర్మరాజు ఈ నెత్తురుకూడు నేను తినలేను బావా, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించలేను అని నిర్వేదాన్ని పొందాడు. ఆ నిర్వేదం పొందినటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ తీసుకొని భీష్ముడి దగ్గరికి తెచ్చాడు. భీష్ముడు అంపశయ్య మీద పండుకొని ఉన్నాడు. వీళ్ళందరూ పాదచారులై వెళ్ళి ఆయనకు నమస్కారం చేశారు. ఆ లోపలే మహర్షి గణమంతా కూడా అక్కడికి వచ్చున్నారు. వాళ్ళకు కూడా తెలిసింది. కృష్ణ పరమాత్మ భీష్ముడిని అన్నాడు, భీష్మా, నీవు గనక ఈ లోకాన్ని విడిచిపెడితే ఈ లోకంలో ధర్మాన్ని న్యాయాన్ని బోధించేవాడు ఎవడూ లేడిక. కాబట్టి ఈ ధర్మరాజు దుఃఖంతో ఉన్నాడు. ఈయన దుఃఖాన్ని తీర్చి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శక్తియుక్తులు ఇవ్వగలిగిన వాడు నీవేను అని చెప్పినప్పుడు భీష్ముడు ఒక శుష్క మందహాసం చేశాడు. జగద్గురువి నీవు, గీతాచార్యుడివి, అటువంటి నీవు ఉండగా నేను చెప్పటం ఏంటన్నాడు. నేను కాదయ్యా, అనుభవంలో నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది. అనేక మంది పెద్దలను సేవించి పొందేవు నువ్వు జ్ఞానాన్ని. నీ ద్వారా గనక జ్ఞానాన్ని పొందితే అది పరిపుష్టమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నువ్వు బోధించు, నేను నీకు శక్తి ఇస్తున్నాను అన్నాడు. పరమాత్మ అనుగ్రహించాడు. ఆయన దివ్యమైనటువంటి శక్తితోటి ఆయనకి శాంతి, అనుశాసన, మనం చెప్పుకున్నాం మొన్న అనుశాసన పర్వం ఒక 5 రోజుల పాటు ఈ 2 పర్వాలని బోధించి, నాయనా ధర్మరాజా నువ్వు ఎడవయా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మళ్ళీ రాండి అని చెప్పాడు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. మాఘ శుద్ధ అష్టమి. ఆ రోజున కావాల్సినటువంటి సంభారాలన్నీ తీసుకొని చక్కగా భీష్ముడి దగ్గరికి వచ్చారు, నమస్కారం చేశారు. భీష్ముడు తన యొక్క ప్రాణాలని ఒక్కొక్క అవయవంలో నుంచి బ్రహ్మస్థానానికి, బ్రహ్మరంధ్ర స్థానానికి లాగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆయనకు కుచ్చుకున్నటువంటి బాణాలన్నీ ఒక్కొక్కటి పడిపోవటం, అలాగే ఆయన శరీరంలో ఉండే ఎముకలన్నీ కూడా రాలి పడిపోతూ ఉండగా ఆయన యొక్క ప్రాణం ఆ యొక్క మూర్ధన్య స్థానాన్ని ఛేదించుకొని ఒక జ్యోతి రూపంలో ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయింది. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆ కృష్ణ పరమాత్మని ఆయన అంత భక్తుడు. అందుకనే స్వామి ఆయనని అనుగ్రహించాడు. ఆయన యొక్క నిర్యాణ సమయంలో పరమాత్మ అక్కడ ఉండి ఆ కార్యక్రమం జరిపించాడు. తరువాత ఆ భీష్ముడికి చక్కగా అంత్యక్రియలన్నీ జరిపించి వాళ్ళ గంగానదిలో స్నానం చేసి అందరూ వెళ్ళారు ఇంటికి. వెళ్ళిన తర్వాత అలాగే విష్ణు సహస్రనామాన్ని అంపశయ్య మీద ఉండే శాంతి అనుశాసన పర్వంలో చెప్పాడు. శివ సహస్రనామాన్ని బోధించాడు. అనేక ధర్మాలు చెప్పాడు. సమయం అయిపోయింది కాబట్టి అవన్నీ పరిహరించాల్సి వచ్చింది. కాబట్టి అలా చెప్పినటువంటి భీష్ముడు నిర్యాణం చెందిన తర్వాత ధర్మరాజు చక్కగా ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క నేతృత్వంలో ఆయన్ని పట్టాభిషిక్తుడిని చేశారు. భీముణ్ణి యువరాజు పట్టాభిషేకం చేశారు. చక్కగా పరిపాలన చేస్తూ వాళ్ళు దాదాపు 35 సంవత్సరాలు ఈ భూమి మీద చక్కగా పరిపాలించారని మహాభారతం చెబుతోంది. అటువంటి మహత్తరమైనటువంటి భీష్ముడు ఇవాళ మరి ఆయనకు పిల్లలు లేరు, కానీ ఆయన అష్టమి రోజు మరణించాడు. కానీ పరమాత్మ తర్వాత వచ్చే ఏకాదశిని ఆయన కోసం నిర్ణయం చేసి దీనిని భీష్మ ఏకాదశి అని పాటిస్తారు. ఆ రోజు అందరూ కూడా తర్పణాలు విడిచిపెడతారయ్యా, నీకు పుత్రులు లేరనేటువంటి చింత లేదు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరం కూడా ఆ భీష్ముడికి, మన తండ్రితో పాటు భీష్ముడికి కూడా తర్పణాలు విడిచిపెడతారు. అటువంటి మహత్తర ఆయనే చెప్పుకున్నాడు, నేను ఈ ప్రతిజ్ఞ చేశాను, నాకు పుత్రులు లేకపోయినా నాకు ఉత్తమ గతులు కలుగుతాయి అన్నాడు. అది ఆయన తపశ్శక్తి, ఆయన యొక్క మాట. అటువంటి భీష్ముడి గురించి చెప్పటం అనేది చిన్న విషయం కాదు. కాకపోయినా నా మీద ఉండే వాత్సల్యంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు మా గురువుగారు శర్మ గారు. అలాగే ఇంతసేపు మీరు కూడా చక్కగా శ్రవణం చేశారు. వీటిలో ఏవైనా మంచి మాటలు ఉంటే అది పెద్దల ముఖతగా నేను విన్నవేని గ్రహించండి. ఏదైనా పనికిరాని మాట ఒక్కటి చెప్పినా
అది నాది అని భావన చేసి ఇక్కడనే విడిచిపెట్టమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాస్వధనాः సంతు జీవంతు శరదాం శతం ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా